మొన్న ఎలక్షన్స్ అయ్యాయి. ఈ ఎలక్షన్స్‌కి ప్రతి ఒక్క పార్టీ డబ్బులు ఖర్చు పెట్టింది. ఈ పార్టీలకి ఈ డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఎవరిస్తున్నారు? ఒకవేళ ఒక కంపెనీ ఒక పార్టీకి డబ్బులు ఇవ్వాలనుకుంటే ఏ రూపంగా ఇస్తుంది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ ప్రాసెస్కి వాడే బాండ్స్నే ఎలక్టోరల్ బాండ్స్ అంటారు. ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే ఎస్బీఐ బ్యాంక్లోను ఏ కంపెనీ కానీ ఒక పర్సన్ కానీ ఎవరైతే మనీని పంపించాలనుకుంటున్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఎస్బీఐ బ్యాంక్లో అకౌంట్ కలిగి ఉండాలి. ఆ కలిగి ఉన్న అకౌంట్ ద్వారా వాళ్ళు ఒక బాండ్ని కొనవచ్చు ఎస్బీఐ బ్యాంక్ నుండి. ఇలా కొన్న బాండ్ని వాళ్ళకి ఏ పార్టీ పొలిటికల్ పార్టీకి కావాలనుకుంటున్నారో ఆ పార్టీకి ఇచ్చి ఆ పొలిటికల్ పార్టీ అనేది ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ నుండి రిడీమ్ చేసుకుని మనీని అనేది తీసుకోవచ్చు. ఈ ఎలక్టోరల్ బాండ్ ప్రాసెస్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? ఈ ప్రాసెస్ అనేది 2017 నుండి స్టార్ట్ అయింది. 2018 నుండి అవైలబుల్గా ఉంది. అయితే ఈ ఎలక్టోరల్ బాండ్ ప్రాసెస్లో ఈ పొలిటికల్ పార్టీస్ ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చా? లేదు. క్వార్టర్లీ ఫస్ట్ 15 డేస్లోనే క్లెయిమ్ చేసుకోవాలి. అంటే దట్ మీనింగ్ జనవరి ఫస్ట్ 15 డేస్, ఏప్రిల్ ఫస్ట్ 15 డేస్, జూలై ఫస్ట్ 15 డేస్ అండ్ అక్టోబర్ ఫస్ట్ 15 డేస్. అదే కాకుండా పార్టీలు ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అంటే లోక్సభ ఎలక్షన్స్లో కానీ ఆర్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ ఇలా పార్లమెంట్ ఎలక్షన్స్లో అప్పుడు 30 డేస్ అనేది వెసులుబాటు ఇస్తారు రిడీమ్ చేసుకోవడానికి, అంటే ఎస్బీఐ బ్యాంక్ నుండి మనీని తీసుకోవడానికి. ఒక పొలిటికల్ పార్టీ ఈ బాండ్స్ని రిడీమ్ చేయాలంటే ఆ పొలిటికల్ పార్టీ అట్లీస్ట్ 1% ఓట్ బ్యాంక్ని కలిగి ఉండాలి అండ్ ఆ పార్టీ రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఈ ఎలక్టోరల్ బాండ్స్ పైన కొన్న కంపెనీ నేమ్ కానీ కొన్న వ్యక్తి నేమ్ కానీ ఉండదు. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎస్బీఐ బ్యాంక్ దగ్గర మాత్రమే ఉంటుంది. రీసెంట్గా 2024 మార్చ్లో ఎస్బీఐ బ్యాంక్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎలక్షన్ కమిషన్కి పంపించింది. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో మీరు కంప్లీట్గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా చూడొచ్చు. ఏ పార్టీ ఎంత అమౌంట్ అనేది బాండ్స్లో రూపంలో రిడీమ్ చేసుకున్నారు, అదేవిధంగా ఏ కంపెనీ ఆర్ ఏ వ్యక్తి ఎంత అమౌంట్ అనేది బాండ్స్ కొన్నారు అన్న ఇన్ఫర్మేషన్ అనేది మనం చూడొచ్చు. ఒకవేళ ఈ బాండ్స్ కానీ రిడీమ్ చేసుకోకపోతే వితిన్ 15 డేస్లో ఎవ్రీ క్వార్టర్లో ఓపెన్ అవుతుంది అని చెప్పాను కదా, ఇలా ఎవ్రీ క్వార్టర్లో రిడీమ్ చేసుకోకపోతే ఈ అమౌంట్ అనేది ఇలా రిడీమ్ చేసుకునే అమౌంట్ ఎస్బీఐ బ్యాంకు ప్రైమ్ మినిస్టర్ రిలీజ్ ఫండ్కి పంపిస్తుంది. 2019 నుండి 2024 వరకు దాదాపుగా 12,000 కోట్ల పైగా ఇలా ఎలక్టోరల్ బాండ్ల ప్రాసెస్లో ట్రాన్సాక్షన్స్ అయితే జరిగాయి. బీజేపీ పార్టీ ఒకటే 6,000 కోట్ల పైగా అమౌంట్ని రిడీమ్ చేసింది అండ్ తృణమూల్ కాంగ్రెస్ 1,600 కోట్లు, కాంగ్రెస్ 1,400 కోట్లు పైగా అండ్ బీఆర్ఎస్ 1,200 కోట్ల పైగా. మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే వైఎస్ఆర్సీపీ 337, టీడీపీ 219, జనసేన 21 కోట్లు అన్నవి రిడీమ్ చేయబడ్డాయి. ఒక కంపెనీకి కానీ ఒక వ్యక్తికి కానీ ఇలా ఎలక్టోరల్ బాండ్ ప్రాసెస్లో వచ్చే లాభాలు ఏంటి అంటే వాళ్ళు ట్యాక్స్ని తగ్గించుకోవచ్చు ఈ ఎలక్టోరల్ బాండ్స్ని చూపించి. ఈ ఎలక్టోరల్ బాండ్ ప్రాసెస్ మిస్యూజ్ కూడా చేయబడుతుంది. అది ఎలా అంటే ఫేక్ కంపెనీస్ అంటే సెల్ కంపెనీస్ అన్నవి ఎలక్టోరల్ బాండ్ ప్రాసెస్ని యూజ్ చేసి ఎలక్టోరల్ బాండ్స్ని కొని వాళ్ళకి నచ్చిన పార్టీలకి ఇవ్వచ్చు. కానీ ఇటువంటి కంపెనీలు అనేవి ఉండవు అసలు. ఇలా ఎలక్టోరల్ బాండ్ ప్రాసెస్ మిస్యూజ్ కూడా చేయబడుతుంది.